వృక్షపు నీడలో ఎదిగినావు సాయిగా. షిరిడి వాసులందరికీ ప్రత్యక్ష దైవమైనావు. నింబ వృక్షపు నీడలో ఎదిగినావు సాయిగా. షిరిడి వాసులందరికీ ప్రత్యక్ష దైవమైనావు. నిరంతర సద్బోధలతో నిజ భక్తుల సేవలతో ప్రకృతి వైపరీత్యాలు నివారిస్తూ వారి రుగ్మతలు బాపుతూ. నిరంతర సద్బోధలతో నిజ భక్తుల సేవలతో ప్రకృతి వైపరీత్యాలు నివారిస్తూ వారి రుగ్మతలు బాపుతూ. నింబ వృక్షపు నీడలో ఎదిగినావు సాయిగా. షిరిడి వాసులందరికీ ప్రత్యక్ష దైవమైనావు. నీ లీలలు మహనీయం, నీ చరితం అద్భుతం. నీ శ్రద్ధ సబూరీలు తారక మంత్రం. నీ షిరిడియే మాకది పుణ్యక్షేత్రం. నీ లీలలు మహనీయం, నీ చరితం అద్భుతం. నీ శ్రద్ధ సబూరీలు తారక మంత్రం. నీ షిరిడియే మాకది పుణ్యక్షేత్రం. నీ నామమునే భజింతుమో, నీ సేవలలో తరింతుము. నీ నామమునే భజింతుము, నీ సేవలలో తరింతుము. నింబ వృక్షపు నీడలో ఎదిగినావు సాయిగా. షిరిడి వాసులందరికీ ప్రత్యక్ష దైవమైనావు. సద్బోధలు చేసే గురువు సద్గురు సాయి. సన్మార్గము చూపే హితుడు షిరిడి సాయి. సద్బోధలు చేసే గురువు సద్గురు సాయి. సన్మార్గము చూపే హితుడు షిరిడి సాయి. సామరస్యమే సాయి మతము. సమానత్వమే సాయికి సమ్మతం. సత్సంకల్పమే సాయి బలము. సద్బోధలే సాయి సూక్తులు. సామరస్యమే సాయి మతము. సమానత్వమే సాయికి సమ్మతం. సత్సంకల్పమే సాయి బలము. సద్బోధలే సాయి సూక్తులు. సద్బోధలు చేసే గురు సద్గురు సాయి. సన్మార్గము చూపే హితుడు షిరిడి సాయి. గోధుమ పిండిని విసిరి కలరా వ్యాధిని తరిమాడు. ఊది వైద్యంతో వ్యాధులు బాపాడు. ఎల్లరి క్షేమం కాంక్షించి అందరి మన్ననలందాడు. పిలిచిన పలికే దైవంలా పూజలందుచున్నాడు. గోధుమ పిండిని విసిరి కలరా వ్యాధిని తరిమాడు. ఊది వైద్యంతో వ్యాధులు బాపాడు. ఎల్లరి క్షేమం కాంక్షించి అందరి మన్ననలందాడు. పిలిచిన పలికే దైవంలా పూజలందుచున్నాడు. సద్బోధలు చేసే గురువు సద్గురు సాయి.
సన్మార్గము చూపే హితుడు షిరిడి సాయి, సద్బోధనలు చేసే గురువు సద్గురు సాయి, సన్మార్గము చూపే హితుడు షిరిడి